హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రాజ్ కావ్య గొడవ పడుతూ ఉంటారు కదా. రాజ్ కావ్యతో, చూడు, ఇంకొకసారి మా ఇంటి వైపు చూసినా, మా ఇంట్లో అడుగు పెట్టాలని చూసినా మర్యాదగా ఉండదు. ఎంత కాకపోతే మా వాళ్ళని అన్ని మాటలంటావా అని రుద్రాని రాహుల్ని తిట్టినందుకు కోప్పడి అక్కడి నుండి వెళ్ళిపోతాడు రాజ్. కావ్య మనసులో, ఈయన ఇంట్లో వాళ్ళు ఎంత తప్పులు చేసినా ఈయనకందరూ మంచి వాళ్ళలాగే కనబడతారు. అయినా ఇప్పుడు అర్థమవుతుంది, ఈయన కేవలం వీళ్ళ అమ్మ వీళ్ళ నాన్నమ్మ బలవంతం పెట్టారు కాబట్టే నన్ను భార్యగా ఒప్పుకున్నారు. లేకపోతే ఎప్పటికీ నన్ను బయట దానిలాగే చూసేవాడు. చూడండి మిస్టర్ రాజ్ గారు అని అంటుంది కావ్య. ఏయ్, నీకెంత ధైర్యం, నన్ను పేరు పెట్టి పిలుస్తావా అని అంటాడు రాజ్. అవును, మీకు నాకు సంబంధం లేనప్పుడు మిమ్మల్ని నేను ఏవండి, గీవండి, పుడింగి అని ఎందుకు పిలవాలి? మిస్టర్ రాజ్, ఇప్పుడు చెప్తున్నాను, నేను మీ ఇంట్లో అడుగు పెట్టను. మీరొచ్చి నన్ను ఎంత బ్రతిమిలాడుకున్నా నేను చేసే పని అదే కాబట్టి ఎప్పటికీ మీ ఇంట్లో అడుగు పెట్టాలని నేను అనుకోవటం లేదు అని అక్కడి నుండి వెళ్ళిపోతూ, ఇప్పటికైనా రోడ్డు మీద డ్రైవ్ చేసేటప్పుడు కరెక్ట్గా కళ్ళు రోడ్డు మీద పెట్టుకొని డ్రైవ్ చేయండి అని సైకిల్ వేసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది కావ్య. పొగరికేమీ తక్కువ లేదు. నన్ను పేరు పెట్టి పిలుస్తుందా, భర్తననే గౌరవం కూడా లేకుండా. అయినా దీనికి బాగా ఎక్కువైందిలే, దీనికి ఎలా పొగరు దించాలో అలాగే దించాలి అని చెప్పి అక్కడి నుండి ఇంకా వెళ్ళిపోతాడు కోపంగా రాజ్. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. కావ్య అన్ని బొమ్మలకి పాపం రంగులు వేస్తూ ఉంటుంది. ఏమ్మా, ఇంకా అవ్వలేదా? రామ్మ పడుకో అని చెప్పి అంటారనమాట కనకం. అమ్మ, ఇది ఒక్కటే, ఇది కాస్త పెద్ద కాంట్రాక్ట్, అందుకే ఈ బొమ్మని నేను స్పెషల్గా డిజైన్ చేస్తున్నాను అని అంటారు. అప్పుడే ఇంకా ఇందిరాదేవి కావ్యకి కాల్ చేస్తుంది. ఇంకా అలా కావ్య చూస్తూ ఉంటుంది. అమ్మమ్మ గారు అని అంటుంది. అమ్మ కావ్య, రేపు వినాయక చవితి వేడుకలు జరుగుతున్నాయి. పోయిన ఏడాది మీరందరూ ఎంత కలిసి హ్యాపీగా ఆటలు పాటలు ఆడారు, ఎంతో ప్రశాంతంగా ఉన్నారు. ఈ సంవత్సరం మీరిద్దరూ విడిపోయారు. నా మాట విని రేపు రావచ్చు కదమ్మా అని అడుగుతారు ఇందిరాదేవి. మీరు ఈ విషయంలో నన్ను ఇంతలా ఇబ్బంది పెట్టడం నాకు నచ్చటం లేదమ్మమ్మ గారు. నేను రావాలి అనుకుంటే ఎప్పుడో వచ్చేదాన్ని. కానీ ఎవరినైతే నేను సర్వస్వంగా భావిస్తున్నానో, ఎవరి వల్లైతే నేను ఆ ఇంటిలోకి అడుగు పెట్టానో, ఎవరినైతే నేను ప్రాణం అనుకున్నానో ఆ వ్యక్తే నన్ను భార్యగా ఒప్పుకోవటం లేదు. నన్ను అవమానించారు. అలాంటప్పుడు నేను ఆ ఇంటికి వచ్చి ఇంకా ఎలాంటి ఉపయోగం లేదని అనుకుంటున్నాను. కాబట్టి నన్ను ఎక్కువగా ఇబ్బంది పెట్టద్దు అని అంటారు. సరేమ్మా, నువ్వు భార్యగా రావద్దు, కానీ ఒక డెలివరీ ఇచ్చే అమ్మాయిగా రావచ్చు కదా అని అంటారు ఇందిరాదేవి. ఏమంటున్నారమ్మమ్మ గారు అని అడుగుతుంది. అవును, నువ్వు విన్నది కరెక్టే. ఇప్పుడు నువ్వు ఒక పెద్ద బొమ్మ చేస్తున్నావు కదా, అది ఎవరికో కాదు, మన ఇంటికే. నీకు మాలో ఎవరైనా డైరెక్ట్గా ఫోన్ చేసి చెప్తే నువ్వు ఎక్కడ చేయవోనని తెలిసిన వాళ్ళ చేత ఆ విగ్రహాన్ని ఆర్డర్ పెట్టమని చెప్పాను. కాబట్టి ఆ పనిపై అయినా నువ్వు ఖచ్చితంగా రావాలమ్మా అని అంటారు. ఇంకా ఆ ఇందిరాదేవి, అమ్మమ్మగారు అది అని అంటుంది. నువ్వు రావాలి అంతే అని చెప్పి ఇంక అక్కడి నుండి వెళ్ళిపోతారనమాట. లైక్ కాల్ కట్ చేసేస్తారు. ఇందిరాదేవి, ఏంటి అమ్మమ్మగారు ఇలా మాట్లాడుతున్నారు? వద్దు, నేను అక్కడికి వెళ్ళకూడదు, కానీ అమ్మమ్మగారు పిలిచారు, వెళ్ళకపోతే బాగోదేమో అని అనుకుంటూనే రాజ్ మాటల్ని కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది కావ్య. ఇదే ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ఇందిరాదేవి అపర్ణాదేవితో, అపర్ణ, ఇవాళ నీకు ఒక శుభవార్త అని అంటుంది. ఏంటత్తయ్యా, కావ్య ఇంటికి వస్తానందా, మీరు తన్ని ఒప్పించారా అని అడుగుతుంది. తన్ని నేను ఒప్పించలేదు, కానీ తన ఇంటికి రావడం మాత్రం నాకు ఖాయమనిపిస్తుంది. ఎందుకంటే తనతో మనం కాకుండా
వేరే వాళ్ళ చేత తన్ని మన ఇంటికి విగ్రహం కావాలని చెప్పాను. తన్ని ఫోన్ చేసి ఇంటికి కూడా తీసుకురమ్మని చెప్పాను. కానీ కావ్య ఏం మాట్లాడలేదు. నేనంటే తనకు గౌరవం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఖచ్చితంగా తను ఇంటికి వస్తుంది, నీ కళ నెరవేరబోతుంది అని చెప్పి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇందిరాదేవి. ఇంకా అపర్ణాదేవి అయితే ఊహించుకుంటూ ఉంటారనమాట కావ్య తన ఇంటికి వచ్చినట్టు. ఇంకా అలా ఇద్దరు రాజు కావ్య ఇద్దరు కలిసి హ్యాపీగా పూజ చేసినట్లు, ఇద్దరు హారతి ఇస్తుంటే పాపం చూసి మురిసిపోతున్నట్లు ఇదంతా కలగంటారనమాట అపర్ణాదేవి. ఒక్కసారిగా ఉలిక్కిపడి చూసేసరికి అక్కడ కావ్య ఉండదు. ఒక అబ్బాయి లైక్ బంతినే ఇంకా అలా విగ్రహం తీసుకొని ఇంటికి వస్తారు. నువ్వు అని అంటారు. మామగారు, నేను అక్క వాళ్ళ ఇంట్లో పనిచేస్తూ ఉంటాను. అక్క ఈ విగ్రహాన్ని మీకు ఇచ్చిరమ్మని చెప్పింది అని ఇంకా ఆ విగ్రహాన్ని అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాడనమాట బంతి. ఇదంతా చూస్తున్న రాజు మాత్రం పొగరుగా ఫీల్ అవుతాడు. మీకు ఈ లెటర్ ఇవ్వమని చెప్పింది అని లెటర్ ఇచ్చి వెళ్ళిపోతాడనమాట బంతి. ఇందిరాదేవి గారు ఆ లెటర్ చదువుతారు. అమ్మమ్మ గారు, మొదటిసారి నేను మీ మాట కాదంటున్నాను, నన్ను క్షమించండి. కానీ మీ మనవడు చేసిన గాయాలు నా గుండెల్లో ఇంకా మెదులుతూనే ఉన్నాయి, కాబట్టి నేను రాలేను అని చెప్పి పాపం సారీ లెటర్ పంపిస్తుంది కావ్య. రాజ్ అని పిలుస్తారు ఇందిరాదేవి. ఏంటి నానమ్మ అని పిలుస్తాడు ఇంకా రాజ్. నువ్వు మళ్ళీ కావ్యని ఏదైనా అన్నావా అని అడుగుతారు. ఒక్కసారిగా రాజ్ షాక్ అయిపోతాడు. ఏంటి, నేనేమంటాను అని అంటారు. నాకు అర్థమైంది, నువ్వు ఈ ఇంటికి కావ్యని రానిచ్చేలా లేవు, ఇలాగే ఒంటరిగా మిగిలిపోయి ఇలాగే ఉండిపో అని చెప్పి కోపంగా పాపం అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇందిరాదేవి. ఛ, నేను మంచి ప్లాన్ వేస్తే మొత్తం వీడు చెడగొట్టేశాడు. ఇప్పుడు ఎంత బాధపడిందో పాపం, ఆ పిల్ల మనసు ఎంత నొచ్చుకుందో. కావ్య ఈ ఇంటికి రాలేక నాకు సారీ చెప్తూ ఒక ఉత్తరాన్ని పంపించింది అని బాధపడుతూ ఉంటారు పాపం. అలా ఇందిరాదేవి ఇంకా ఒక డెసిషన్ తీసుకుంటారనమాట ఇందిరాదేవి. అపర్ణ, రా వెళ్దాం అని అంటారు. ఎక్కడికి అత్తయ్య గారు అని అడుగుతారు. చూడు, నువ్వు నా కోడలివి, నీ సంతోషం నాకు ఎక్కడుందో తెలుసు, నువ్వు చాలా బాధపడుతున్నావని కూడా నాకు తెలుసు, కాబట్టి నీ సంతోషం దగ్గరికే నేను నిన్ను తీసుకువెళ్తాను, రా అని వెళ్తూ ఉంటారు ఇందిరాదేవి అపర్ణాదేవి. నానమ్మ ఆగు, ఏంటి, మీరే కదా పూజ నా చేత్తో జరగాలని చెప్పారు, మరి ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతాడు రాజ్. చూడు, పూజ నీ చేత్తో జరిపించాలని చెప్పింది ఇల్లు సంతోషంగా ఉండడానికి, కానీ ఇక్కడ ఏదో కళ మిస్ అయింది. ఆ మిస్ అయిన కళ దగ్గరికే ఇద్దరం వెళ్తున్నాం, నువ్విక్కడ పూజ జరిపించు, మేమక్కడికి వెళ్తాం అని చెప్పి ఇంకా ఇందిరాదేవి అపర్ణాదేవి కారులో కావ్య వాళ్ళ ఇంటికి బయలుదేరతారు. ఇది ఇలా ఉండగా కావ్య ఇంకా అలా పూజ స్టార్ట్ చేస్తుంది. నాన్న, అమ్మ, కథ చదవడం మొదలు పెడుతున్నాను, త్వరగా రండి అని అంటుంది కావ్య. వచ్చేస్తున్నాం అని చెప్పి ఇద్దరు ఇంకా అలా వచ్చి కూర్చుంటారనమాట కృష్ణమూర్తి అండ్ కనకం. కరెక్ట్గా కథ స్టార్ట్ అయ్యేలోపే ఇంకా వెంటనే ఒక కార్ సౌండ్ వస్తుంది. అటుగా బయటికి చూసేసరికి ఇందిరాదేవి అపర్ణాదేవి ఇద్దరు ఇంకలా కార్ దిగి లోపలికి వస్తూ ఉంటారు. వాళ్ళని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కావ్య. అత్తయ్య అని చెప్పి ఎదురు వెళ్తుంది కావ్య. అత్తయ్య, మీరు ఇక్కడ అని అంటుంది. ఏం కావ్య, నేను మీ ఇంటికి రాకూడదా? ఎప్పుడు నువ్వే అక్కడికి రావాలని నేను కోరుకోవాలా? నువ్వు అక్కడికి రావడం నీకు నచ్చకపోతే నిన్ను చూడ్డానికి నేనే ఇక్కడికి వచ్చాను. నేను తప్పు చేశానా అని అంటారు అపర్ణ. ఇంక పాపం అపర్ణాదేవి ప్రేమకి అపర్ణని హక్ చేసుకుంటుంది కావ్య. కన్నీళ్లు పెట్టుకుంటుంది. అత్తయ్య, నన్ను క్షమించండి, మిమ్మల్ని నేను ఎంతో బాధ పెట్టాను, మిమ్మల్ని ప్రతి క్షణం చూడాలనుకున్నాను, దగ్గరుండి మీకు సేవ చేయాలనుకున్నాను, కానీ అని అంటుంది కావ్య. వద్దు, ఏడవద్దు, సంజయ్షి కూడా నాకు చెప్పొద్దు, ఎందుకంటే నా కోడలు నిప్పు ఏది కారణం లేకుండా చేయదని నాకు తెలుసు.
వాడు తింగరోడు, మనసులో ఒక మాట పైకొక మాట. వాడి నోరు అలా ఒక్కొక్కసారి నాలుక లేకుండా ఊగుతూ ఉంటుంది, కానీ వాడి మనసులో నీపై ప్రేమ ఉంది. అది వాడికి అర్థం చేసుకోవడానికి కాస్త టైం పడుతుంది. అందుకే అంతవరకు ఆగకుండా నిన్ను చూడ్డానికి ఇక్కడికి వచ్చాను. నేను అత్తయ్య గారు ఇవాళ నువ్వు చెప్పే కథ విని పూజని పూర్తి చేసుకుంటాం అని ఇంకా ఇద్దరు అలా కింద కూర్చుంటారు. అమ్మ వద్దు, మీరు సోఫాపై కూర్చోండి అని అంటుంది కనకం. కనకం, పేద ధనిక అనే భేదాలు మాకు ఎప్పుడూ ఉండవు. మీరు కింద కూర్చున్నారు కాబట్టి కథ వినేటప్పుడు మేము కూడా కిందే కూర్చుంటాం అని చెప్పి పాపం అపర్ణదేవి అండ్ ఇందిరాదేవి ఇద్దరు అలా ఇంకా నేలపై కూర్చొని కథ వింటూ ఉంటారు. ఇంకా కావ్య, కనకం, కృష్ణమూర్తి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా అలా కథ చదువుతూ చదువుతూ మధ్యలో కళ్ళు తిరిగి పడిపోతుంది కావ్య. ఒక్కసారిగా ఇంకా కనకం, కృష్ణమూర్తి, అపర్ణదేవి, ఇందిరాదేవి అందరూ ఇంకా కావ్య దగ్గరికి వచ్చేస్తారు. కావ్య, కావ్య ఏమైందమ్మా, ఏమైంది అని చెప్పి పాపం కనకం లేపుతూ ఉంటుంది. వెంటనే డాక్టర్కి ఫోన్ చేయండి అని అంటుంది అపర్ణాదేవి. ఇంకా డాక్టర్ని వెళ్ళి పిలుచుకొని వస్తారనమాట. అలా కృష్ణమూర్తి ఇంకా డాక్టర్ వచ్చి కావ్యని చెక్ చేస్తుంది. కావ్యని చెక్ చేయగానే గుడ్ న్యూస్, నువ్వు ప్రెగ్నెంట్ అమ్మా అని చెప్తారు. ఒక్కసారిగా ఆ మాట విన్న కావ్య షాక్ అయిపోతుంది. అలా ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు. అపర్ణాదేవి కావ్యని వచ్చి హక్ చేసుకొని, నా కోడలు నా చేతికి ఒక మనవన్ని ఇవ్వబోతుందనమాట. ఇది చాలా సంతోషమైన విషయం, అందరికీ తెలియాల్సిన విషయం, నువ్వు దుగ్గిరాల ఇంట్లో అడుగు పెట్టాల్సిన విషయం. ఈ విషయం వాడికి తెలిస్తే ఉన్న కోపాలన్నీ మర్చిపోయి ఎగిరి గంతేస్తాడు. రా మన ఇంటికి వెళ్దాం అని అంటుంది అపర్ణ. లేదత్తయ్యా అని అంటుంది కావ్య. ఒక్కసారిగా అపర్ణాదేవి, ఇందిరాదేవి, కనకం అందరూ షాక్ అయిపోతారు. ఏంటే తల్లివి కాబోతున్నావు, అత్త వాళ్ళ ఇంట్లో ఉండకుండా ఇక్కడేం చేస్తావు అని అడుగుతారు. చూడమ్మా, నేను ప్రెగ్నెంట్నా కాదా అవన్నీ నాకు పక్కన పెట్టండి. కరెక్టే, ఆయన నన్ను ప్రేమించారని నేను భ్రమపడ్డాను. కానీ ఆయన నాపై చూపించింది ప్రేమ కాదని, కేవలం తన పెద్దవాళ్ళు తనకి బలవంత పెట్టారు కాబట్టి ఆయన నాతో భర్తగా ఉన్నారని ఆయన నోటితో ఆయనే చెప్పారు. ఇప్పుడు నేను తల్లిని కాబోతున్నానని చెప్పి ఆయన ఇంటికి వెళ్తే ఆయన నన్ను ఎప్పుడు అర్థం చేసుకుంటారు? ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. ఆయన నన్ను అర్థం చేసుకోవాలంటేనే నేను ఇక్కడే ఉండాలి. అత్తయ్య, నా అమ్మమ్మ గారు, నేను ఆ ఇంటికి రాలేను, నన్ను క్షమించండి అని తన రూమ్లోకి వెళ్ళిపోతుంది కావ్య. ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట. అలా కనకం, కృష్ణమూర్తి, అపర్ణ, ఇందిరాదేవి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.